కేంద్రం తీవ్ర ఆగ్రహం ఒకే ఒక్క దెబ్బతో జగన్మోహన్ రెడ్డి గారి కోసాలు కదిలిపోయేటువంటి పరిస్థితి. ఈ పులివెందుల ఎమ్మెల్యే గారు జైలుకెళ్లి దానికి కూడా అనర్హుడయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిపోతా ఉంది. అసలు ఇంతకీ కేంద్రం ఎందుకంతగా ఆగ్రహం వ్యక్తం చేసింది? వాళ్ళ ఆగ్రహం తల్లార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నాడు, ఎంత నికృష్ట పనికి దిగజారబోతున్నాడు, అంతటి తప్పుడు పని అసలు వీడేం చేశాడు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ గారి తండ్రి రాజశేఖర రెడ్డి చేసినటువంటి నికృష్ట పనులు ఎన్నో ఉన్నప్పటికీ అందులో అత్యంత చండాలమైనది ఏకంగా తిరుమల కొండల్ని మింగేయాలని చూసి 7 కొండల్ని 3 కొండలుగా చేసి మిగిలిన కొండల మీద చర్చలు కొట్టాలి అనేటువంటి నికృష్టపు ఆలోచన చేసినందుకు అతను బతికేమైందో మనందరికీ తెలుసు. బట్ మరణించిన వాడిని జగన్ గారిలా సిగ్గు ఎగ్గు లేకుండా మనం ఎక్కువ తక్కువ మాట్లాడడం కాబట్టి కాస్తో ఇస్తోసుకో వాడిని గౌరవించాలనుకున్నప్పటికీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడిగా ఇవాళ మరోసారి సర్వనాశనం చేసినటువంటి నికృష్టుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి తెచ్చిన వాడిగా రాజశేఖర రెడ్డి కూడా చరిత్రహీనుడైనప్పటికీ అతని గురించి ఇప్పుడు మనకు సబ్జెక్టు కాదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యంత పరమ పవిత్రంగా హిందువులందరూ భావించేటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర అత్యంత ప్రీతిపాత్రంగా భక్తులు తీసుకునేటువంటి ప్రసాదం లడ్డూ ప్రసాదంలోనే ఏకంగా నీచంగా ఆ యొక్క లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేస్తూ నెయ్యి తక్కువ రేటుకు వస్తుందని చెప్పి వేరే వాళ్ళ దగ్గర కొనేటువంటి ప్రయత్నం చేసి అపవిత్రమైనటువంటి అర్హత లేనటువంటి నెయ్యి తీసుకొచ్చి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ గత 5 సంవత్సరాలుగా లడ్డూ ప్రసాదాన్ని తిన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఒళ్ళు జలధరించేటువంటి విధంగా ఈ నీతి లేని సిగ్గులేని డబ్బు కోసం ఎంత చండాల పనులైనా చేయడానికి దిగజారేటువంటి ఈ రాష్ట్రంలో అత్యంత దౌర్భాగ్యుడిగా నీచుడిగా నికృష్టుడిగా పరమ దుర్మార్గుడిగా పేరొందినటువంటి దౌర్భాగ్యుడి పాపం పండిపోయింది. ఏకంగా ఈ దేశంలో హిందుత్వకి బ్రాండ్ అంబాసిడర్లా ఫీల్ అయ్యేటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 3వసారి అధికారంలో కొనసాగుతూ ఉంటే ఆ భారతీయ జనతా పార్టీకి ప్రీతిపాత్రుడు అనేటువంటి పేరు పొందినటువంటి ఈ దౌర్భాగ్యుడు సరే ఇప్పుడు వీడు ఓడిపోయాడు, పొత్తు తెలుగుదేశం పార్టీతో ఉంది, ఇప్పుడు తెలుగుదేశం జనతా పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ 3 కూడా చాలా సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. గతంలో ఈ దౌర్భాగ్యుడికి వాళ్ళు సంకరించారు అనేటువంటి నింద వాళ్ళ మీద ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుడు పనులన్నీ జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి అంటగట్టినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు తిరుమల లడ్డూ విషయంలో వచ్చినటువంటి సంచలనమైనటువంటి ఈ యొక్క అంశంలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయమైనటువంటి లేదంటే అత్యధికంగా భక్తులు కొలిచేటువంటి భక్తులు రోజు కొన్ని లక్షల మంది దర్శించుకునేటువంటి తిరుమల ఆలయం పవిత్రతను దెబ్బతీసే విధంగా నికృష్టంగా ప్రవర్తించినందుకు జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అసలు ఈ అంశంలో నిజాలు నిగ్గు తేల్చాలని అంటే దాదాపు 50 సంవత్సరాలుగా కర్ణాటకకు సంబంధించినటువంటి మిల్క్ ఫెడరేషన్ దగ్గర నుంచి ఏదైతే నెయ్యి తీసుకుంటా ఉన్నారో వాళ్ళ దగ్గర టెండర్ రద్దు చేసి తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తికి ఇస్తే అతను మహారాష్ట్ర నుంచి గుజరాత్ నుంచి గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్ నుంచి ఆ నెయ్యి తెప్పించాడు. అందులో అనేక రకాలైనటువంటి కొవ్వు పదార్థాలు కలిసి ఉన్నాయి, అది స్వచ్ఛమైనటువంటి నెయ్యి కాదు అనేది ఇవాళ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర మతస్థులు కూడా సాటి మతాన్ని గౌరవించమనే ప్రతి మతం చెప్తుంది. ఖురాన్ కానీ బైబిల్ కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ లేకపోతే సిక్కులు కానీ జైనులు కానీ బౌద్ధులు కానీ ఎవరైనా సరే పరమతాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటిది పరమతంలో కోట్లాది మంది అత్యంత ఇష్టంగా అత్యంత భక్తితో కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో ఆటలాడినటువంటి నికృష్టుడు భూమి మీద బతకడానికి కనీస అర్హత ఉందా అనేది ఇవాళ అన్ని మతాల అన్ని కులాల అన్ని ప్రాంతాల వారు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జగన్గాడు చేసినటువంటి ఈ తప్పుడు పనిలో భారతీయ జనతా పార్టీ కూడా నిందమోయాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఆందోళనతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు నీ టెండర్లు ఎలా ఖరారు చేశారు, ఎవరు చెబితే ఖరారు చేశారు, ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళు నెయ్యి ఎక్కడెక్కడి నుంచి తెచ్చారు, 5 సంవత్సరాల నెయ్యి సరఫరా ఎక్కడ జరిగింది, అసలు తిరుమలలో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల నిధులను కూడా దుర్వినియోగం చేస్తూ టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా వీళ్ళకు తోడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడికి రోజారెడ్డితో పాటు చెవిరెడ్డి కూడా మొత్తాన్ని అక్కడ కులమయం చేసేసి అందులో చాలామంది వేరే మతం వాళ్ళు అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దౌర్భాగ్యులు వీళ్ళ మత పిచ్చితో వీళ్ళది వేరే మతం కాబట్టి హిందూ మతాన్ని కించపరుస్తూ హిందూ దేవుళ్ళని అవమానపరుస్తూ వీళ్ళు రామతీర్థంలో రాముడు తల తీసినటువంటి ఘటన దగ్గర నుంచి అంతర్వేదిలో రథం తగలబెట్టినటువంటి దౌర్భాగ్యం దగ్గర నుంచి తిరుమల కొండని అపవిత్రం చేసేటువంటి నికృష్ట పనులకు పాల్పడినటువంటి ఈ దుర్మార్గుల మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రమే కాదు కేంద్రం కూడా రంగంలోకి దిగేటువంటి పరిస్థితి ఏర్పడంతో జగన్మోహన్ రెడ్డికి దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. తిరుమల వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తితో
కొలిచేటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరుమల విషయంలో, వెంకటేశ్వర స్వామి విషయంలో అత్యంత పవిత్రంగా భావిస్తూ ఆ విషయంలో ఖచ్చితంగా అన్ని విషయాలు నిగ్గు తేల్చుకున్న తర్వాతనే, ఆయన దగ్గర సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాతనే ఆ యొక్క తిరుమల లడ్డూ నాణ్యత విషయంలో, దాంట్లో కలిపినటువంటి నెయ్యి నాణ్యత విషయంలో ఆయన నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రపంచమంతా ఇవాళ విస్తుగొలిపేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టుడు డబ్బు కోసం ఎంత కసాయివాడిగా, నికృష్టుడిగా దిగజారుతాడనేది రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కుల మత ప్రాంతాలకు అతీతంగా అటువంటి పోర్టుంటీ గాడిని, అటువంటి దుర్మార్గుడిని, అటువంటి అరాచకవాదిని అధికారం అనే అందలం ఎక్కిస్తే వాడు చేసినటువంటి తప్పుడు పనులు వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి అసలు దీని వెనుకున్నటువంటి దుర్మార్గులు, దోషులు అందరినీ దేవుడి ముందు నిలబెట్టి చట్టం ద్వారా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది.